దేవుని ప్రేమ మనలోని వ్యాకులతను తొలగించును. ఒక పిచ్చుక చనిపోయి నేలపై పడుట చూచుటలో ఆయన తప్పిపోడు. మన తలపై నుండి ఒక వెంట్రుక రాలుటను చూచుటలో ఆయన తప్పిపోడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? మనకు కాదు అని చెప్పిన తరువాత ఆయన వద్ద ఏమీ ఉంచుకొనడు. అవును, 1 కొరింథీ 3:22 సమస్తమును మీవి అని చెప్పబడినది. రోమాపత్రిక 8:32 కూడా గమనించండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఎక్కువగా మిమ్మును శోధింపనివ్వడు అని 1 కొరింథీ 10:13 దేవునిచే వాగ్దానము చేయబడెను. ఈ వాగ్దానము కొన్ని సంవత్సరములు మాత్రమే వర్తించదు. ఈ వాగ్దానము మన జీవితంలోని మిగిలిన కాలం అంతటికి వర్తించును. మన ప్రేమగల తండ్రి మన ఎడల ఉన్న ఉద్దేశమును నెరవేర్చుటకు యూదా ఇస్కరియోతును కూడా ఆయన ఒక ఆయుధముగా వాడుకొనెను. కాబట్టి మన జీవితం అంతటిలో తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు గెత్సెమనే తోటలో పేతురు ఖడ్గము దూసినట్లు మనము ఖడ్గమును తీయనవసరము లేదు. దీనికి భిన్నముగా ప్రభువైన యేసు నిజమైన రాజుగా ఏ విధముగా ప్రవర్తించెనో మనము కూడా మన జీవితంలో ఏమి జరిగినప్పటికీ గౌరవముగా పరిస్థితులను అంగీకరించవలెను. యోహాను సువార్త 19:11 గమనించండి. పిలాతు ఎదుట యేసు నిలువబడి, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు అని చెప్పెను. ఈరోజు మనము కూడా మన చుట్టూ ఉన్న లోకమును, దాని ఉనికిని చూసి యేసు చెప్పిన మాటలనే మనము చెప్పవలెను. మన జీవితంలో ప్రతి విషయం మన మేలు కొరకు దేవుడు ప్రణాళిక వేసి ఉన్నాడు. అందును బట్టి క్రీస్తు యొక్క నిజమైన శిష్యుని జీవితంలో భయమునకు, వ్యాకులమునకు అవకాశము ఉండదు. భయము మరియు వ్యాకులము అనేవి పాపములు. ఎందుకో తెలుసా? అవి అవిశ్వాస హృదయము నుండి వచ్చును. మనము విశ్వాసులమని చెప్పుకుంటూ భయము, వ్యాకులము మనలో ఉన్నట్లయితే మనలను మనము మోసపుచ్చుకునేవారముగా ఉండేదము. సత్యము మనలో లేదు. యేసు ఆయన శిష్యులకు అనేకసార్లు వారి అవిశ్వాసమును బట్టి గద్దించెను. ఎందుకనగా ఈ అవిశ్వాసము వారిలో భయము మరియు వ్యాకులము సృష్టించెనని యేసు ముందే చూచెను. ప్రియ స్నేహితులారా, దేవుని ప్రేమ మనలో ఉన్నది కాబట్టి వ్యాకుల పడకండి. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.